నేను ఒకటే చెప్తున్నా బ్రో, బేసిక్గా ఏంటంటే సినిమా చూస్తే మనకు ఏదో నేర్చుకోవడానికి ఉండాలి, కానీ దానివల్ల చెడిపోయేటట్టు ఉండొద్దు అనేది నా ఒపీనియన్. బ్రో నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అంటే అడవులను పెంచే సినిమాలు తీయాలి, ఇలా స్మగ్లింగ్ చేసి అడవులని పైన బిజినెస్ చేసే సినిమాలు తీస్తున్నారు, చెడగొడుతున్నారు అని. దానిపైన మీ రియాక్షన్ ఏంటి? అంటే ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ అన్నారు అంటున్నారు. బ్రో ఇప్పుడు అల్లు అర్జున్ అనలేదండి, బేసిక్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే, కానీ అట్లా కాకుండా జనరల్ వైజ్గా చూసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం. ఆయన ఏంటంటే ఇప్పుడు చెట్ల సంరక్షణ గురించి కానీ, ఇప్పుడు మీరు చూసే ఉన్నారు మన కేరళలో ల్యాండ్ స్లైడ్ అయ్యి ఎంతమంది చనిపోయారో మీకు తెలుసు. అయితే అది దేనివల్ల అవుతుంది? ఇప్పుడు ట్రీస్ అని తీసేసి ఏదో వేరే ప్లాంటేషన్ చేసి దానివల్ల అవుతుంది కదా. సో దాని రిలేటెడ్గా ప్రొవోక్ చేయొద్దు అన్నట్టు మాట్లాడారు, కానీ మన సినిమా వాళ్ళు వీళ్ళందరూ సపోర్ట్ చేయాలి, కొంచెం ఎన్వైర్మెంటల్ కాన్షియస్నెస్ తీసుకురావాలన్నట్టు మాట్లాడారు, కానీ ఆయన ఏదో అల్లు అర్జున్ గురించి టార్గెట్ చేసి అన్నారని అయితే నేను అనుకోవట్లేదు బ్రో. బట్ నేను ఒకటే చెప్తున్నా బ్రో, బేసిక్గా ఏంటంటే సినిమా చూస్తే మనకు ఏదో నేర్చుకోవడానికి ఉండాలి, కానీ దానివల్ల చెడిపోయేటట్టు ఉండొద్దు అనేది నా ఒపీనియన్ బ్రో. పుష్ప అలా ఉన్నట్టు లేదు, పుష్పలో మనకు ఏమంటారు, ఒక రైజ్ అనేది ఉంది కదండి, ఇట్లా కొట్లాడి గెలవడం అనేది ఒకటి ఉంది కదా, కామన్ మ్యాన్లో ఒక స్ట్రెంత్ అయితే పెంచింది కదండి. సో దీన్ని రిలేట్ చేయడం అయితే తప్పనేది నా ఒపీనియన్. కొంతమంది ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ఇప్పుడు అల్లు అర్జున్ చెట్లు పెంచే మొక్కలు చూపించి పెడుతున్నారు, అంటే సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు. అవును, అదే కదండి బేసిక్గా ఏంటంటే అల్లు అర్జున్ ఇస్ ఏ ఐకాన్, అంటే అందరికీ చాలా స్ఫూర్తిదాయకమైన పర్సన్. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు అంతే, మీరు చూస్తే అల్లు అర్జున్ గారు నా బాబా, నా మామ అని చెప్పేసి మస్తు సార్లు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ అంతే. సో వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంటుంది లేదని దీని గురించి అనేది నేను అనుకోవట్లేదు, ఏదో క్రియేటెడ్ థింగ్ అని అనుకుంటున్నాను నేను. పుష్ప 2 రిలీజ్కి ఏమన్నా అడ్డంకులు వచ్చే ఛాన్స్ ఉందా? మ్యాక్సిమం రాకపోవచ్చు అండి, మ్యాక్సిమం రాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే రీసెంట్గా ఈ ఆగస్టులో చూడాలనుకున్న పుష్ప డిసెంబర్కి వచ్చింది. మేబీ మేకర్స్ ప్రాబ్లం అనుకుంటున్నా, అంటే బేసిక్ ఇంకొంచెం మెరుగులు దిద్దాలి కదా, అంటే ఇప్పుడు అది పాన్ వరల్డ్ అయిపోయింది చెప్పాలంటే. కళ్యాణ్ గారి ఇంటెన్షన్ అయితే అల్లు అర్జున్ అనలేదంటారు. అవునవును, క్యాజువల్ వర్డ్స్ అండి, నేనైతే అనలేదని అనుకుంటున్నాను.